హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చెప్పేసుకుందామా. ఈరోజు రివ్యూ ఏంటంటే దివ్య గారికి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆవిడ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ ఎవరు ఏ స్థానంలో ఏ నెంబరింగ్లో ఉన్నారో చెప్పమంటారు. ఒక్కొక్క రీజన్ ఆవిడ ఇచ్చిన విధానం కూడా బాగా అనిపించింది. అండ్ ఆవిడ 13th నెంబర్లో ఫ్లోరా నించోబెడతారు, 12th నెంబర్లో రాము గారిని, 11th కళ్యాణ్ గారిని, 10th శ్రీజ, 9th హరీష్, 8th ప్లేస్లో ప్రియా గారిని, 7th ప్లేస్లో రీతు గారిని, 6th ప్లేస్లో సుమన్ శెట్టి గారిని, 4th ప్లేస్లో డెమాన్ గారిని, 3rd సంజన గారు, 2nd ఇమాన్యువల్, 1st బర్నీ గారిని. సో ఇట్లాగా ఈవిడ స్థానంలో ఒక్కొక్క ప్లేసెస్లో పెడతారనమాట. అండ్ ఆవిడ ఇచ్చిన రీజన్స్ కూడా బాగుంటుంది. ఫ్లోరా గారు ఎక్కడ కనిపించట్లేదు, అసలు లేనట్టు ఉంటుంది అని. శ్రీజ గారు అయితే ఒక ఏమంటారు సొల్యూషన్ ఓరియంటెడ్గా మాట్లాడరు, డిస్కషన్ అనేది కోరింది కలుపుతారు అని. ప్రియా గారు అయితే తానా అంటే తందానా అంటావు, నువ్వు పక్కన ఉన్న ఏం చెప్తాను చేస్తున్నావు అన్నట్టు థాట్ ప్రాసెస్ ఉంటుందని. అండ్ రీతు గారిని ఎవరు అవుట్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో ఆడతారు ఆవిడ అవతల వాళ్ళని గెలిపించడానికి, అది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని. రాము గారికి అయితే మనం పెట్టిన టాస్క్లోని ఆడుండాల్సింది, మీరు నించుని ఉండిపోయారు బొమ్మల టాస్క్లో, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, మీరు ఆడుంటే ఇంకా బాగుండేది అని. అండ్ కళ్యాణ్ గారిని అయితే అసలు కనిపించట్లేదు, హౌస్లో ఉన్నావా లేదా అన్నట్టు ఉంటుంది. అండ్ టాస్క్ విషయానికి వచ్చేసరికి ఆడుతున్నావు, నువ్వు ఆడట్లేదని కాదు. డెమాన్ పవన్ మీ ఇద్దరు డెమాన్ పవన్ అండ్ మీ కళ్యాణ్ గారి అటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే, అవతల మనిషి ఏ జోన్లో ఉన్నారో కూడా చూడరు, అది వైలెంట్గా కూడా వెళ్ళి ఆడేస్తారు అన్న ఆలోచనతో చెప్తారు. తనుజ గారికి అయితే అంతా బాగుంది కానీ ఎమోషనల్లీ డౌన్ అయిపోతున్నారని చెప్తారనమాట. అండ్ సంజన గారి దగ్గరికి వస్తే అందరినీ కెలుకుతుంటారు, అది మీరేమో ఫన్ అనుకుంటారు కానీ అవతల వాళ్ళకి అది ఫన్ ఉండదు, అదైతే కరెక్ట్ కాదు అని. సుమన్ శెట్టి గారికి అయితే మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకా కనిపించరు, వెళ్ళిపోతారు, కానీ ఆ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవ్వట్లేదు, మీరు ఇంకా హౌస్లో ఇంకా బాగా ఆట ఆడాలి అన్నట్లు చెప్తారనమాట ఆవిడ. అండ్ ఇంకెవరు మర్చిపో, హరీష్ గారిని డల్గా ఉంటున్నారు, అసలు కనిపించట్లేదు అని. అసలు వెరీ వ్యాలిడ్, ఆయన ఎప్పుడు డల్గా ఉంటారు, ఆయన మూడ్ స్వింగ్స్ లేదా ఎప్పుడు కోపం, బిగ్ బాస్ అంటే చాలా కోపంగా గొడవ వేసుకోవాలన్న థాట్లో ఉంటారు, ఎవరు ఏం చెప్తున్నా కోపంగా ఆన్సర్ ఇస్తారు, తర్వాత నేను ఇంతే అంటారు. అమ్మో అస్సలు అలా అయితే కరెక్టే కాదు అని అనిపించింది. డెమాన్కి అయితే చెప్తారన్నమాట 4th ప్లేస్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు, ఆయనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. మొన్న అంత ఇష్యూ జరిగినా ఒకరిని సేవ్ చేయాలి అంటున్నప్పుడు యాజ్ ఎ కెప్టెన్గా రీతుని కాకుండా శ్రీజ గారిని సేవ్ చేస్తారు. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉందని చెప్పేసి ఆవిడ చెప్తారనమాట. అండ్ బర్నీ గారు అయితే అన్ని విషయాల్లో చాలా బాగుంటున్నారు, అసలు ఏది ఎంచడానికే లేదు, చాలా బాగా ఆడుతున్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ ఎక్కడ ఏది ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఆపాలనేది బర్నీ గారికి తెలుసు అని చెప్తారు. ఇమాన్యువల్ గారి దగ్గరికి వచ్చేసరికి హీఈస్ ఆల్ గుడ్ ఆల్ పర్ఫెక్ట్, బట్ త్యాగం ఎక్కువ చేస్తారు, అది చెయ్యొద్దు, వేరే వాళ్ళ కోసం ఆడద్దు, ఆయన కోసం ఆయన ఆడమంటారు అనమాట. సో ఇట్లా అనమాట. అండ్ సంజన గారిది చెప్పాం కదా కెలుపుతుంటారు అది ఇది అని, ఇట్లా ఆవిడ పాయింట్స్ చెప్తారు, చాలా బాగా అనిపించింది, వ్యాలిడ్ అనిపించింది. దివ్య గారు ఏది మాట్లాడినా ఉన్నది ఉన్నట్టు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు మాట్లాడుతున్నారు, అంటే పక్కాగా ఇది కాదు ఇది అవును అని. ఎక్స్ట్రాగా ఒకరిని నొచ్చుకునేలాగా మాట్లాడట్లేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే, రీతు గారిని తనుజ గారు రీతు గారు చెప్తారనమాట, చూసావా ఆవిడ కూడా చెప్తుంది డెమాన్ పవన్ విషయంలో, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు, నువ్వు కూడా నీ గేమ్ నువ్వు ఆడు, ఎక్కువ ఆలోచించద్దు, వాళ్ళకి త్యాగం చేయాలి అన్నట్టు ఉండద్దు అని చెప్తారనమాట. దట్ ఈస్ వెరీ నైస్. ఆవిడ గేమ్ ఆవిడ ఆడమంటది, ఎవరితో అటాచ్మెంట్ పెట్టకుండా. చాలా బాగా చెప్తారు తనుజ గారు, అసలు ఎవరు చెప్తారు అట్లా ఉండి ఫోన్లో అని వదిలేసే వాళ్ళు ఉంటారు కానీ ఆవిడ అట్లా చెప్పారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, సంజన గారు శ్రీజ గారు కలిపి ఈవిడ దివ్య గారి బట్టలన్నీ వీకెండ్ బట్టలు సహా అన్ని లాన్ పెట్టేస్తారు. బీమ్ బ్యాగ్ బాల్స్ కింద పడుంటే ఈ లోపల ఇమాన్యువల్ని హెల్ప్ చేయమంటే ఇమాన్యువల్ హెల్ప్ చేస్తారు, అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే ఆయన హెల్ప్ చేసేస్తారు, అనుకోకుండా అందులో ఇరుక్కుంటారని చెప్పాలి. తర్వాత డిస్కషన్ అవుతుంది, ఆవిడ వచ్చి నా బట్టలు ఏవి కనిపించట్లేదు అని. సో ఈ ప్రాసెస్లో ఏమంటే తెలుస్తుంది ఇమాన్యువల్ గారు కూడా హెల్ప్ చేశారు అని. కళ్యాణ్ గారు వచ్చి ఇదిగో బీమ్ బాల్స్ బయటలు ఉన్నాయి, మేబీ బీమ్ బ్యాగ్లో ఉంటుందేమో చూడండి అని. సో మొత్తానికి అయితే ఆవిడ బట్టలు ఆవిడకి కనిపించాయి. తర్వాత ఇమాన్యువల్ ఏమంటారు, బర్నీ గారు అంటారు, ఇమాన్యువల్ గారు ఇంట్లో ఉన్నదంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటారు. ఈ లోపల ఇమాన్యువల్ వచ్చి జరిగిందంతా చెప్తారు, ప్రియా గారికి కూడా తెలుసు అని చెప్తారు. సో దివ్య గారు వెళ్ళి ప్రియాని అడుగుద్ది, ఎందుకు నువ్వు చెప్పలేదు, నీకు తెలిసినా అని. నేను అలా అనుకోలేదు, నేను మీకు హింట్ ఇస్తున్నాను, మీరు కనిపెట్టలేదు అని. బట్ దివ్య గారు అయితే అన్ని వింటున్నారు. అసలు చెప్పాలంటే గొడవ పెద్దది అవ్వచ్చు కానీ ఆవిడ ఎంత స్మార్ట్గా ఎంత నీట్గా హ్యాండిల్ చేశారంటే, నేను ఇప్పుడు ఇక్కడే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడతాను, ఎవరు మాట్లాడద్దు అని చెప్పి చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. బాగా మెచ్యూర్డ్గా అనిపించింది ఆవిడ మాట్లాడే విధానం, హ్యాండిల్ చేసిన విధానం అంతానే. ఈ లోపల బిగ్ బాస్ పిలిచి 7 కంటెస్టెంట్స్కి కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ అందులో 7 మెంబర్స్ సెలెక్ట్ ఉన్నారు కదా, టాప్ 7లో ఒక 5 సెలెక్ట్ చేయాలి, అందులో దివ్య గారి పేరు కూడా చెప్పుకోవచ్చు అని చెప్తారు. సో దివ్య అంటారనమాట, నేను అలాగా కెప్టెన్ అవ్వాలనుకుంటాను, డెఫినెట్లీ నేను ఎందుకు వదులుతాను, సో నా పేరు నేను చెప్పుకుంటున్నాను ఫస్ట్.
సెకండ్ అయితే ఇమాన్యువల్ గారి పేరు చెప్తారు, థర్డ్ తనుజ, ఫోర్త్ సుమన్ శెట్టి గారు, ఫిఫ్త్ భరణి గారు అని చెప్తారు అనమాట. వై ఈ లోపల రీతు అండ్ సంజన గారు కూడా ఉంటారు కదా ఆ ప్లేస్ అని, వై నాట్ అస్ అని అంటే డెఫినెట్లీ సంజన గారి కెప్టెన్స్లో ఇల్లు ఎక్కడ హ్యాపీగా లేదు, హార్డ్ మనీ బాగోలేదు. సో నన్ను అడిగితే నేను సంజన గారిని సెలెక్ట్ చేయను, ఎందుకంటే ప్రతిసారి ఆవిడ ఇంప్రెస్ చేయాలి, ఆవిడే కెప్టెన్ అయ్యి ఉండి కూడా ఆవిడే దొంగతనం చేయడం, ఆరెంజెస్ దొంగతనం చేయడం, డ్రింక్ బాటిల్స్ దొంగతనం చేయడం అది కరెక్ట్ కాదు అని అనిపించింది. అందుకు సంజన గారు వద్దు. వేరే రీతు అయితే డెఫినెట్లీ పర్సనల్ అటాక్ జరుగుద్ది, నాకు అది ఇష్టం లేదు అంటే రీతు అంటారు, అంటే నేను మీకు టఫ్ కాంపిటీషన్స్ అని చెప్పి నేను సెలెక్ట్ చేయట్లేదా అని అంటే నేను విన్ అవ్వడానికి నా గేమ్ ఇది అని చెప్పేసి ఆవిడ డిఫెండ్ చేస్తుంది. సో ఈ లోపల ఒక టాస్క్ ఇస్తారనమాట, వీళ్ళకి ఒక జాకెట్ ఉంటుంది, ఆ జాకెట్కి బాల్స్ మనం త్రో చేసినప్పుడు అవి స్టిక్ అవుతుంటాయి అనమాట. అట్లా ఎవరి జాకెట్కి అయితే బజర్ మోగుతున్నప్పుడు ఎక్కువ బాల్స్ ఉంటుందో వాళ్ళు అవుట్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ దివ్య అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోతారు, సెకండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు, థర్డ్ తనుజ వెళ్తారు, ఇంకా మిగిలింది రీతు గారు అండ్ తనుజ గారు, సారీ రీతు గారు కదా, భరణి గారు అండ్ ఇమాన్యువల్ గారు అనమాట. బిగ్ బాస్ ఒక చేంజ్ చేస్తారనమాట, మీలో మీరు ఎవరు మీకు విన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారు అనుకుంటారో ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే భరణి గారు ఒక ఇద్దరిని, ఇమాన్యువల్ గారు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళిద్దరు బాల్స్ వేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో భరణి గారు ఏమో రామ్ గారిని శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటా, అండ్ ఇమాన్యువల్ అయితే వీళ్ళని కళ్యాణ్నిను, సారీ నేను రాంగ్ చెప్తున్నాను, ఇమాన్యువల్ గారు ఏమో పవన్ని శ్రీజని సెలెక్ట్ చేస్తారు, దివ్యాని రామ్ని ఏమో భరణి గారు సెలెక్ట్ చేస్తారనమాట. సో అట్లాగా భరణి గారికి ఎక్కువ బాల్స్ ఉండాలి, అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోతారు. సో ఇమాన్యువల్ గారు కెప్టెన్ అవుతారు. ఈ లోపల వీళ్ళు ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది, ఇమాన్యువల్ గారు కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అయిపోయారు. తర్వాత ఎవరికి వాళ్ళు పనుల్లో ఉంటే సైడ్ మోగుతుంది, అందరినీ రమ్మంటారు. రెడ్ సైడ్ వచ్చిన వాళ్ళకి మొన్న ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు మినహాయించి రిమైనింగ్లో అందరూ కలిపి ఓట్ చేయాలి, రెడ్ సైడ్ వచ్చిన వాళ్ళందరూ కలిపి కూడా ఓట్ చేయాలన్నమాట. ఎవరైతే హౌస్లోంచి ఎలిమినేట్ అవ్వాలో పంపించాలనుకుంటారో ఆ ప్రాసెస్లోనేమో వీళ్ళు సంజన గారికి ఓటేస్తారు. అందరూ కలిపి ఏకాభిప్రాయంతో ప్రతి ఒక్కరు వాళ్ళ పాయింట్స్ పెడతారు. రాము గారితో సహా సంజన గారు వెళ్ళిపోవాలి అని చెప్పి పాయింట్ పెడతారు. సో సంజన గారిని మెయిన్ ఎంట్రీ నుంచి పంపించేయమంటారు. ఆ పెట్టే ప్రాసెస్లో ఆవిడ కూడా ఆవిడని డిఫెండ్ చేసుకుంటారు, నేను ఫన్గా చేశాను అది ఇది అని, కానీ ఎవరు వినిపించుకోరు. అయితే ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక్కడితో అంటే ఇమాన్యువల్ గారు చాలా డౌన్ అవుతారనమాట, చాలా ఫీల్ అవుతారు, చాలా క్లోజ్ కదా వాళ్ళిద్దరు, చాలా బాధపడుతూ ఉంటారు. దాని తర్వాత ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు వీకెండ్ అప్డేట్స్, సో ట్విస్ట్ ఏంటంటే సంజన గారు స్టేజ్ మీదకి వస్తారు, నాగార్జున గారు అడుగుతారనమాట ఎవరి గురించి ఇలా పాయింట్స్ చెప్పమంటారు, ఆవిడ చెప్తారు. చెప్పాక నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకుతారు, ఇట్లా చేయకూడదు అని చెప్పి అని తెలిసింది. అండ్ సంజన గారికి ఇంట్లోకి రావడానికి ఒక అవకాశం ఇస్తారనమాట. అలా ఇచ్చినప్పుడు రీతు ఎవరైనా హెయిర్ చాప్ చేసుకోవాలంటారు, సో రీతు గారు వచ్చి హెయిర్ చాప్ చేసుకుంటారు. సో సంజన గారు బ్యాక్ టు ద హౌస్ అని తెలిసింది. అండ్ ఈ వారం ఎలిమినేట్ అవుతుంది ప్రియా గారు అని తెలిసింది. చూడాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ఫర్ వీకెండ్ ఎపిసోడ్స్. దీస్ ఆర్ ది అప్డేట్స్ ఐ గాట్. మరిన్ని అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.